హలో అండి, బాగున్నారా? వెల్కమ్ టు జాస్మిన్ వ్లాగ్స్. ఈజ్ టు జాస్మిన్ వ్లాగ్స్ 3, 2, 1. ఈరోజు అయితే ఏం లేదండి. నేనైతే ఏమంటే ఈ మధ్యన మన సిస్టర్ వైశ్యు అమ్మ చనిపోయారు కదా. లైక్ దట్ చాలా ఎక్కువ ఘోరంగా, లైక్ ఎవ్వరికి జరగని సిచ్యువేషన్ అలా జరిగింది. కాబట్టి నాకు కూడా ఎందుకో కొంచెం మాట్లాడాలా, దీని గురించి రెస్పాండ్ అవ్వాలా అనిపించింది. దానికోసమే ఈ వీడియో ఉన్నట్టుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడైతే మా అల్లుడు వాళ్ళ ఇంటికి వచ్చాము. సో అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. నాకు అనిపించింది చెప్తున్నాను. నా గుండెల్లో ఉన్నదే మాటలు మాత్రమే నేను చెప్తున్నాను. దిస్ ఈజ్ నాట్ ఏ సింపతి, దిస్ ఈజ్ ఏం లేదు, దీనికి సింపతి అవసరమే లేదు. నేనేదో వ్యూస్ కోసం, అవర్స్ కోసం ఇవన్నీ చేయట్లేదు. నాకు చేసుకోనికి ఎన్నో ఉన్నాయి. నాకు చెప్పుకోవడానికి వేరే ప్లాట్ఫామ్ ఏం లేదు. ఓన్లీ యూట్యూబ్ ఛానల్ ఉంది, అందుకని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అతను వైష్ణవి వాళ్ళ హస్బెండ్, లైక్ దట్ అతను అక్కడ ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నారు, అది ఇది అని చెప్తున్నారు కదా. నాకు తెలిసి అదంతా ఫేక్ అయి ఉంటుందండి. అంత ఇదిగా పక్కా ప్లానింగ్తో చంపాలి అని ఆల్రెడీ డిసైడ్ అయిన వాడు చంపేసిన తర్వాత ఇట్లా యాక్టింగ్ చేస్తున్నాడంటే నాకు అస్సలు నమ్మలేదండి. చాలా మగోళ్ళు ఆల్రెడీ యాక్టింగ్ చేసేవాళ్ళే. సో అందరూ కాదు, కొంతమంది మాత్రమే యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి నమ్మకండి, ఎవరు ఈజీగా ఎవరు నమ్మద్దు. అసలు నిజంగా ఇలా జరిగిందంటేనే నమ్మలేకపోతున్నా, బాధ వేస్తుంది. నేను ఈ మధ్య ఇంతకుముందు నాకు ఒకసారి వాళ్ళది కొన్ని ఫ్రాంక్ వీడియోస్ నచ్చినాయి అనమాట. నచ్చినప్పటి నుంచి వాళ్ళ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉన్నాను అనమాట. అయినా వైష్ణవి వాళ్ళ హస్బెండ్ లైక్ దట్ ఆ మృగము కాదు, అంతకంటే వేరే రాక్షసుడు. దాని తల్లి మాటలిని ఎవరన్నా పిల్లాన్ని చంపమంటే చంపుతారా? వాడు మనిషి, దాని అమ్మ కడుపుకి అన్నం తింటుందా, గడ్డి తింటుందా, లేకుంటే పందులు తింటుందా అర్థం కావట్లేదు. వాళ్ళు ఎలా చంపాలనిపిస్తుందండి. ఆ చిన్న పిల్ల అసలు, వాడు చూస్తే ముదిరిపోయిన టెంకలాగా ఉండడు, పిల్ల చూస్తే చిన్న పసిపిల్లలాగుంది. వాళ్ళు ఎలా చంపేకి మనసు వచ్చిందో నేను ఎవరో తెలియదు, ముక్కు మహం కూడా తెలియలేదు. మాకే మొన్నటి నుంచి మా హస్బెండ్, నేను వాళ్ళ వీడియోస్ చూసినప్పటి నుంచి చాలా బాధేస్తున్నాడు. వానికి ఎట్లా మనసు వచ్చిందా అని చెప్పేసి మా హస్బెండ్ కూడా అడుగుతున్నాడు. చిన్న పాప కదా, అట్లా చేయడం చాలా తప్పు. ఏదైనా సరే వాడికి శిక్ష మాత్రం అంతింత వేయకూడదు. నాట్ ఓన్లీ ఉరిశిక్ష వేస్తే వాడు ఒక్క రోజులోనే చనిపోతాడు. ఉరిశిక్ష వేయకూడదు. వాడు బ్రతికినంత కాలం చావు కోసం ఎదురు చూసేలాగా చంపి పెట్టాలి పోలీసు వాళ్ళు. అతన్ని మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ అమ్మని ఈ మధ్యకాలంలో చాలామంది మగవాళ్ళు వాళ్ళ అమ్మ మాటలు విని పెళ్ళాన్ని హింసించి, వేధించి, కొట్టి, చిత్రహింసలు పెట్టే వాళ్ళు చాలామంది. వాళ్ళకి ఇది ఒక గుణపాఠం అవుతుంది. గుణపాఠమే కాదు, ఇంకా ఇంతకు మించి వేరేది ఏదన్నా ఉంటే అది అవుతుంది. నేను ఏం చెప్పాలనుకున్నానంటే, వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకే అవుతుంది. మంచి టాలెంట్ ఉంది, మంచి డ్యాన్సర్ వైశ్యు అమ్మగారు, వైశ్యు మంచి డ్యాన్సరు, మంచి బైక్ రైడరు. మగోళ్ళు కూడా నడపలేని బైక్ రైడర్లు అయితే ఆమె నడిపింది. మొన్ననే ఒక వీడియో చూసిన, వాళ్ళ డీమార్ట్కి వెళ్ళింది ఆ అమ్మాయి, బైక్లో డీమార్ట్కి వెళ్ళింది, బైక్ నడిపింది. వాళ్ళ హస్బెండ్ని ఎలకలు కూర్చోబెట్టుకొని ఇంత మంచిగా ఉండే అతను సడన్గా ఏమైంది? వాళ్ళ అత్త వాళ్ళ కాడేమో వైష్ణవి వాళ్ళ అమ్మ దగ్గరేమో, మా అమ్మ రాక్షసి, అది ఇది, మీ ఫ్యామిలీ మంచిది, మీరు నన్ను బాగా చేసుకున్నారు, హక్కున చేర్చుకున్నారు, అది ఇదని చెప్పి, ఈ అమ్మాయి వీళ్ళింట్లో ఉన్నప్పుడు అతను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళమ్మ దగ్గర అట్లా యాక్టింగ్లు రెండు వాడికి రెండు బుర్రలు ఉండే. ఈ పక్క భార్య చెప్పిన మాటలు వింటుండే, ఈ పక్క తల్లి చెప్పిన మాటలు వింటుండే. లాస్ట్కి వాళ్ళమ్మ చెప్పిన మాటలు విన్నాడు. 13 మంది బ్రదర్స్, 13 మంది వదినలు, మళ్ళీ ఒక్కొక్కరికి 2-3 పిల్లోళ్ళు. ఇంత మంచి పెద్ద ఫ్యామిలీలోకి వాడిని చేసుకోవడమే పెద్ద గొప్ప వరంగా భావించాలి. ఎందుకులే, స్టార్టింగ్లో నేను బూతులు మాట్లాడకూడదు అనుకున్నాను కాబట్టి మాట్లాడలేకపోతున్నాను. 13 మంది తలాక పార్ట్ పీకేసినా కూడా వాడికి అంతం అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకి ఇట్లా చేస్తేనే నెక్స్ట్ వేరే ఆడపిల్లకి ఎవ్వరికి కూడా ఇలాంటివి. మొన్న చూస్తే వేరే అమ్మాయికి అలా జరిగింది. భర్తని ఇంట్లో తాళం పెట్టి చంపేసి వెళ్ళిపోయినాడు. నెక్స్ట్ చూస్తే ఇది అన్నమాట. రోజుకొకటి జరుగుతూనే ఉంది లేడీస్ మీద. ఇంకా ఎంతకాలం ఇట్లా చేశారో అర్థం కావట్లేదు.
మళ్ళీ కట్టుకొని ప్రేమించి పెళ్ళి చేసుకునే వాళ్ళే ఈ ఘోరాలు చేసేది. అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉండరులేండి, వాళ్ళేమి పెద్ద పద్ధతుల వాళ్ళేం కాదు. నేను ఎవరో తెలియదు, నేను జస్ట్ వాళ్ళ వీడియోస్ చూసేదాన్ని. నాకే రక్తం మరిగిపోతుందే. సొంతము అల్లారు ముద్దుగా పెంచుకునే తన తల్లిదండ్రులకు, వాళ్ళ బ్రదర్లకు, వాళ్ళ వదినలకు, వాళ్ళకి ఎంత ఉంటుంది చెప్పండి. ప్రపంచం మొత్తం అంతా కూడా అల్లారిపోతుంది. నిజంగా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, కంపల్సరీగా చేయాలన్నమాట. అది చాలా నమ్మించి నెలుగున గొంతు కోసినాడు. నమ్మించి చేసేది అది చాలా తప్పు. అర్ధాయుషుతో అమ్మాయి చనిపోయింది. తన ఆత్మకు కూడా శాంతి ఉండదు. అర్ధాయుషుతో చనిపోయింది. 100 ఏళ్ళు బతకాల్సిన అమ్మాయి 20 ఏళ్ళు కూడా నిండకుండానే చనిపోయింది. ఆమె పసిపిల్ల అనుకుంటే ఆమె కడుపులో ఇంకొక పసిపిల్ల ఇప్పుడిప్పుడే ఊపిరి నాకు తెలిసి ఆమె చనిపోయినప్పుడు తను చనిపోతున్నా అనే బాధ కంటే తన బిడ్డ కడుపులో బిడ్డ చనిపోతుంది అనే బాధని తనకి ఎక్కువ ఉంటుంది. నాకు తెలుసు అవన్నీ. అంటే తల్లి కంటే నాకేమైనా పర్వాలేదు, నా బిడ్డకి ఏం కాకూడదు అనుకునే తల్లులు చాలామంది ఉంటారు. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు బాబోయే స్వామి. ఎందుకు మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, పర్వాలేదు. నీకు ఇష్టం లేకపోతే వదిలేయాల్సింది. మంచిగా 13 మంది బ్రదర్లు ఉన్నారు. పుట్టినప్పటి నుంచి 13 మంది బ్రదర్లకు ఒక్కగానొక్క కూతురు అంటే ఎంత అల్లారుగా పెంచుంటారు, ఎంత అపురూపంగా సాకుని ఉంటారు. నీ చేతిలో పెట్టి సంపించుకోనిక ఏందో అసలు నమ్మించి నిట్టనిల్లు. నీకు అంత ఆల్రెడీ ఆ అబ్బాయికి కట్నం ఇయ్యలేదని గొనుగుతూ ఉంటే అది ఇది టార్చర్ చేస్తా అంటే ఆఖరికి 2 ఎకరాల పొలం తీసిచ్చినారంట, గోల్స్ తీసిచ్చినారంట, తాలిబొట్టు సరస్సు చేపించినారంట, కమ్మలు తీసిచ్చినారంట, పట్టి గొలుసులు తీసిచ్చినారంట, ఒక బైక్ తీసిచ్చినారంట. అతను ఏదో అక్కడ హాస్పిటల్లో పనిచేస్తాడంట ఆయాగా. 5,000 అది 10,000 వస్తుందంట. ఆయాగా పనిచేసేవాడికి నీకు మహారాన్ని ఇచ్చి పెళ్ళి చేస్తే నువ్వు చేసి చంపిపోనీక మళ్ళీ ఆ మొహానికి ఆ మహానికి మళ్ళీ 2 లక్షలు కట్నం అంట ఆ తల్లి. అసలు ఆ పిల్లవాడిని చేసుకోవడమే పెద్ద గొప్ప వరం నాకు తెలిసి. అలాంటోడు ఎట్లా చంపాలనిపించిందో ఏమో వాడికి. అమ్మాయి చూస్తే లేత పసిపిల్ల, వాడు చూస్తే ముదిరిపోయిన టెంకులాగా ఉండడు. ఏదో ప్రేమించినావు, అది పెళ్ళి కాకముందు మందు తాగుతాను, అది ఇది మందు తాగుతాను, లేకుంటే చచ్చిపోతావు వయసు, నువ్వు లేకుంటే చచ్చిపోతావు మందు తాగుతాను, అన్ని యాక్టింగ్లు ఆడినావు. అన్ని యాక్టింగ్లు ఆడి పెళ్ళి చేసుకొని ఎట్లా చూసుకోవాలా? చంపేక నిన్ను ఆ అమ్మాయిని చేతిలో పెట్టింది. నీ మొహానికి అమ్మాయిని చేసుకోవడమే నీకు ఇడమే పెద్ద ఎక్కువ. మళ్ళీ నీకు మళ్ళీ కట్నం ఒకటి పిల్లనిచ్చిందే ఎక్కువ అనుకుంటే. ఇట్లా ఉంది సిచ్యువేషను. ఎవరిని నమ్మేదానికే లేదు. నంగలాగా వాడి ఫేస్ చూస్తే నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. ఇంతకుముందు వాళ్ళది రౌండ్గా డ్యాన్స్ చేస్తూ ఒక వీడియో తీశారు కదా, సిస్టర్స్ బ్రదర్. నేను అనుకుని ఈ అమ్మాయి ఇంత మంచిగా ఉంది, ఇతనే ఇట్లాంటి వానికి ఇస్తున్నాడు. బట్ ఏమో మనిషి ఎట్లుంటేమి మనసు బాగుండాలి అనుకున్నా కానీ వాడికి మనసు లేదు, మంచి అందము లేదు. అసలు బాధ వేస్తుందండి నిజంగా. అసలు నాకు నేను ఎవరో కూడా తెలియదు. నాకే ఇంత బాధ వేస్తుందంటే తల్లిదండ్రులకు వాళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పండి. అందుకే నేను రెడీ కూడా అవ్వకోకుండా నాకు నా మనసులో ఉండే బాధ నేనేం చెప్తున్నానంటే ఆల్ ఉమెన్స్కి మీ హస్బెండ్ని నమ్మకండి, ఓకేనా? మీ హస్బెండ్ని నమ్మకండి. వాళ్ళు ఏ టైంలో ఎలా మారుతారో, ఏ టైంలో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా? వాళ్ళు చూసే చూపులు, మాట్లాడే మాటలు, విధానాల్లోనే గమనించుకొని కేర్ఫుల్గా అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం బెస్ట్. ఎంత నమ్మించి వాళ్ళ బ్రదర్సే చెప్తున్నాడు మా దగ్గర అంత మంచిగా ఉంటాడు, అతడు ఇట్లా చేసినాడంటే మేమే నమ్మలేకపోతున్నాము అంటే అంతగా నమ్మించాడు. వాళ్ళని నమ్మించాడు. కట్నం 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 ఏం చేసుకుంటావు కట్నంతో? ఏం చేసుకుంటావు? 20 లక్షల కంటే ఎక్కువగానే మూట చెప్పినారంట. ఆయన కూడా ఇంకా కట్నం ఆడి మొహానికి పిల్లనిచ్చిందే ఎక్కువ అంటే మళ్ళీ 20 లక్షలు కట్నం కూడా ఇచ్చినారు. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి 20 లక్షలు కట్నం ఇచ్చారు. అది నిన్ను చూసి ఇయ్యలేదు, ఆ అమ్మాయిని చూసి ఇచ్చినారు. అయినా కూడా ఏం చేసినావు నువ్వు? లాస్ట్కి ఆ అమ్మాయిని శవాన్ని తీసుకొని వాళ్ళకి అప్పచెప్పినావు.
వాడికి ఎంత ధైర్యం, వాడికి వాళ్ళ ఇంటికే తెచ్చి, వైషు అమ్మ వాళ్ళ ఇంటికే తెచ్చి, వాళ్ళ ఇంట్లోనే ఈ పక్క తల్లిదండ్రులు, ఆ పక్క వీళ్ళు ఉంటే మధ్యలో ఒక గోడ అడ్డము. ఎంత సైకో కిల్లర్ కాకపోతే వాళ్ళు ఆమె చనిపోయినాక, పాప చనిపోయిన తర్వాత కూడా, వైషమ్మ చనిపోయినాక కూడా 2 గంటలు శవం ముందు కూర్చున్నాడు. అంటే వాడికి ఎంత గట్స్ ఉండాలా. సైకో కిల్లర్, సైకోలు కూడా ఇట్లా ఉండరు. వాళ్ళ పెద్దమ్మ చెప్తున్నారు, అట్లీస్ట్ తను కొట్టేసి పారిపోయినా కూడా నా బిడ్డలు మేము బతికించుకుని ఉంటాం కదా అని వాళ్ళ పెద్దమ్మ గారు చెప్తున్నారు. అదే కదా, నీకు అంత కక్ష ఉంటే కొట్టేసి అక్కడ నుంచి పారిపోయి ఉండాల్సింది. అట్లీస్ట్ ప్రాణాలతోనే బతికి ఉండేది కదా. 100 ఏళ్ళు ఊహించుకుని ఉంటుంది తన బిడ్డలు, పుట్టబోయే బిడ్డతో. ఎన్ని కళలు కనుక్కుని ఉంటుంది ఆమె. నువ్వు ఇట్లా అర్ధాంతరంగా చంపుతావా? అతనికి ఉరిశిక్ష వేయాలా, వాళ్ళ అమ్మకి ఇంకా పెద్ద ఉరిశిక్ష వేయాలా, వాళ్ళ 2 బ్రదర్లకి వేయాలా, వాళ్ళ వదినలకు వేయాలా, మొత్తం టోటల్ 7 మెంబర్స్కి వేయాలా. వాళ్ళందరూ మాట్లాడుకొని ఇదంతా చేసినారు కాబట్టి. సో తల్లి మాటలు విని పెళ్ళాన్ని చంపుకుంటున్న ప్రతి ఒక్క మొగనా కొడుకు ఇదే చెప్తున్నాను. చూడు, ఇప్పుడు వాడు ఏం చేసి పెళ్ళాన్ని చంపుకొని ఏం సాధించిండు? వాడు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నా భార్య లేకపోతే, నా వయసు లేకపోతే నేను బతకలేను అని డీహైడ్రేషన్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి యాక్టింగ్ స్టార్ట్ చేసినాడు. వాడికి ఉరిశిక్ష అనేది చిన్నది. ఉరిశిక్ష అంటే ఏముంది చెప్పండి? గొంతుకేస్తే టక్కుని లాగేస్తారు, నిమిషంలో ప్రాణం పోతుంది. వాడికి అట్లా చెరగకూడదు. బ్రతికినంత కాలం ప్రతి నిమిషం ఆ అమ్మాయిని గుర్తు చేసుకొని చచ్చిపోవాలి. వాళ్ళమ్మ కూడా, వాళ్ళమ్మ వాడికి, వాళ్ళ 2 అన్నలకి, వాళ్ళ వదినలతో సహా 7 మందితో సహా పడాల శిక్ష. నేనైతే ఇదే కోరుకుంటున్నా. తప్పు చేసిన వాళ్ళు అక్కడ పోయింది, 1 ప్రాణం పోయింది, ఇక్కడ 7 ప్రాణాలు పోవాలా. అప్పుడే వాళ్ళ కుటుంబానికి శాంతి, నెమ్మది, సమాధానం అన్నీ దొరుకుతాయి అని నేను నమ్ముతున్నా. ఏంటండి, కనీసం నిద్ర కూడా రావట్లేదు, బాధేస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తము ఆ అమ్మాయే గుర్తొస్తుంది. ఏమైనా సరే సిస్టర్, నీ ఆత్మకి శాంతి చేకూరాలా. నువ్వేం బాధపడద్దు. వాళ్ళకి దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా నీకంటే 2 శిక్ష పడుతుంది. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కుటుంబము నాశనం ఎంతవరకు శిక్ష పడుతుంది. నువ్వేం బాధపడద్దు. నీ బిడ్డ నువ్వు ఎక్కడున్నా కూడా సంతోషంగా పరలోకంలోనే ఉంటారు. నువ్వు ఏ తప్పు చేయలేదు. అసలు ఆ అమ్మాయి చనిపోతాననే విషయం ఆ అమ్మాయికడే కూడా తెలియదు. మత్తు మందులోంచి కోలుకునే లోపే అమ్మాయిని ఖతం చేసి కింద మంచం కింద దొబ్బేసి బయటికి వెళ్ళి బ్రష్ చేసుకొని, స్నానం చేసుకొని లగ్జరీగా బైక్ మీద వెళ్ళిపోయిండు. ఇంతకంటే సైకోలు ఉంటారా? ఇంతకుముందు పెళ్ళైనప్పుడు కొత్తలోనే వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చింటే కారం పొడి వేసి, 2 మీద కారం పొడి వేసి కొట్టి పంపించిందంట. అప్పుడే వాళ్ళు పెద్దమ్మ వాళ్ళందరూ మాట్లాడుకొని జగిత్యాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే, అక్కడ కంప్లైంట్ ఇస్తే ఏం చేసినారు, వాళ్ళు అప్పుడే రియాక్ట్ అవ్వాలి కదా. పోలీసు వాళ్ళు అప్పుడే నా కొడుకుని పగల కొట్టింటే ఇంతవరకు వచ్చి ఉండేదే కాదు. బట్ ఏమో, ఒక్కోసారి పోలీసుల నిర్లక్ష్యం కూడా చాలా ఉంటుంది. ఏదైనా ఒక అమ్మాయి ప్రాబ్లంతో వచ్చి కేసు పెట్టిందంటే రియాక్ట్ కాలేదంటే ఇట్లా ఎంతోమంది ప్రాణాలు పోతాయి. ఎంతోమంది, నాట్ ఓన్లీ వైష్ణవి, ఆల్ లేడీస్ ప్రాబ్లం. ప్రతి ఒక్కరూ ఇదే స్ట్రగుల్ అవుతున్నారు. మొగుడు మంచోడైతే అత్త రాక్షసి, అత్త మంచిదైతే మొగుడు రాక్షసుడు. ఒకవేళ వీళ్ళిద్దరు మంచోళ్ళు అవుతుంటే ఆడబిడ్డ టార్చర్ వేరు. ఇట్లా ఉంది సిచ్యువేషన్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లా ఒకరు మంచోళ్ళు ఉంటే ఒకరు చెడ్డోళ్ళు ఉంటున్నారు. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఓకేనా? నీ భార్యని నీ ఇంట్లో టార్చర్ చేస్తున్నాడంటే నువ్వు బయటికి వెళ్ళి మంచిగా సాదుకో, వాళ్ళకి పట్టించుకోకూడదు. ఇట్లుంటుంది. నిండు ప్రాణం బలిగొన్నాడు. ఏదైనా సరే ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి శిక్ష పడాలా. ఆ 7 మంది, నాట్ ఓన్లీ వైష్ణవి భర్త, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళ వదినలు అందరూ పడాలి శిక్ష. ప్రతి ఒక్క ప్రాణానికి 7 ప్రాణాలు శిక్ష పడాలి, ఖచ్చితంగా పడాలి. నేను ఈ మధ్యన వాళ్ళటి సరిగా వీడియోస్ చూడట్లేకుండే, లేకపోతే నాకు అన్నీ తెలుస్తూ ఉండే. ఏమంటే నాది కొంచెం లైవ్ ప్రాబ్లం ఉన్నింది, అందుకే వాళ్ళ వీడియోలు కంటిన్యూగా చూడకపోతుండే. లేకపోతే నాకు అన్నీ తెలిసి ఉన్నాయి.
చాలా బాధేస్తుంది. ఏమోలే, ఏదైనా సరే ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా? అట్లీస్ట్ ఆ అమ్మాయిని వదిలేసింటే ప్రాణాలతో అయినా ఉండింటుంది కదా, అది కూడా లేకుండా వాళ్ళ పెద్దమ్మలు చెప్తున్నారు, కనీసం కొట్టి వదిలేసిపోయినా నేను మనం బతికించుకుని ఉంటాం మా బిడ్డని. వాడు చంపేకి ఏం హక్కు ఉందని చంపిండు? జస్ట్ ఒక చిన్న తాళి కట్టేసిన తర్వాత కట్టినంత మాత్రాన చంపే హక్కు ఉందా మొగుడికి? ఆడేం మొగుడు, రాక్షసుడు. ఏదేమైనా సరే లేడీస్ జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండాలి. మన వయసు అమ్మకి కంపల్సరీగా న్యాయం జరుగుతుంది. ఇది వ్యూస్ కోసమో అవర్స్ కోసమో చేయట్లేదు. ఒకవేళ మీకు నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే లేదు. అంతే, లైక్లు కూడా నాకు రావాల్సిన అవసరం లేదు. నాకేమంటే నా గుండెల్లో బాధ అయితే నేను చెప్పాను అనమాట. లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? మన పక్కన పిక్క తినే మృగాలు ఉంటారు, మనమే కనిపెట్టాలి అంతే. దొంగ ముసుకేసుకొని మేక ముసుకేసుకొని నంగలాగా అమాయకంగా నటించే మృగాలు ఉంటారు. అత్తల రూపంలో పిక్క తినే తోడేళ్ళు ఉంటారు. ఆడబిడ్డల రూపంలో చంపుకు తినే రాక్షసులు ఉంటారు. మరిది రూపంలో మిమ్మల్ని ఈ చిత్రహింసలు పెట్టే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేది ఇదే. వీడియో కొంచెం లెంత్ అవుతుంది, ఏమనుకోద్దు. ఇంకా నాకు చెప్పాలి చాలా ఉండే, బట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, ఓకేనా? జాగ్రత్తగా ఉండండి లేడీస్, గర్ల్స్, ఓకేనా? మగవాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని నమ్మి వచ్చిన ఆడపిల్లని బాధ పెట్టకండి. ఆ ఘోష మీకు జీవితాంతం పోదు, మీరు చనిపోయినా కూడా పోదు ఆ ఘోష. ఆడదాని నుంచి వచ్చిన కన్నీళ్ళు మహా ఘోరం. సో కేర్ఫుల్గా ఉండండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, కేర్ఫుల్, ఓకేనా? అమాయకంగా నటించే దొంగల్ని అస్సలు నమ్మద్దు, ఓకేనా? కేర్ఫుల్గా ఉండండి. ఖచ్చితంగా మన వైశ్య అమ్మకి న్యాయం అయితే జరుగుతుంది. పోలీసు వాళ్ళు వదిలేసిన దేవుడు పైనుండి ఆ దేవుడు కూడా వదలడు. కడుపుతో ఉన్న బిడ్డను చంపిండంటే వాడు ఎంత మృగమై ఉంటాడో అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లలో ఇలాంటివో ఎవరో ఒకరు మృగాల రూపంలో తిరుగుతూనే ఉంటుంది. మీరు గమనించి కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా? మీరు ఒకరు మీ మీద అపారమైన ప్రేమ ఉన్నట్టుండి అపారమైన ప్రేమ చూపిస్తే అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? బాయ్, జాగ్రత్త. మన వైశ్య అమ్మాయి ఎక్కడున్నా ఆమెకి శాంతి జరుగుతుంది. ఎక్కడున్నా కూడా ఆ సిస్టర్కి నెమ్మది కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే లేదు. జస్ట్ నా గుండెల్లో మాటలు మాత్రం చెప్పింది, ఓకే? బాయ్.